అందరికీ నమస్తే. హరికృష్ణ. ఎలా ఉన్నారండి మీరందరూ? శ్రావణ మాసం 3వ శుక్రవారం వచ్చేస్తుంది. మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? ఇంకా చేసుకున్నట్లయితే దయచేసి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సాధారణంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పని ఏంటండి? ఆవిడెప్పుడు నారాయణుడికి సేవ చేసి ఆవిడ తరిస్తారు. సాధారణంగా మనం అందరం వరలక్ష్మి వ్రతం అంటే ముందు విఘ్నేశ్వరుడికి పూజించి చక్కగా అలంకరించుకొని లక్ష్మీదేవికి కూడా పూజించుకొని మనం పూజ అంతా ముగించేస్తాం. కానీ విష్ణు సహస్రనామమో అష్టోత్తర శతనామవల్లియో ఏదో ఒకటి నారాయణుడికి విష్ణువుకి సంబంధించింది ఏదో ఒకటి చదివి మనం పూజ ముగిద్దాం. ఎందుకంటే ఎక్కడ విష్ణువుకు కూడా సేవ జరుగుతుందో, ఎక్కడ విష్ణువుకు కూడా పూజింపబడతారో అక్కడే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ప్రసన్నురాలు అవుతారు. అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటారు. విష్ణువుకు పూజించకుండా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ తల్లి రావమ్మ తల్లి రావమ్మ అంటే ఆవిడ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అదే ఎక్కడ నారాయణుడికి కూడా మనం పూజిస్తే అక్కడ తల్లి ఆటోమేటిక్గా ప్రసన్నురాలై కొలువై ఉంటారు. అంతే కదా, ఆలోచించండి మీరే. హరే కృష్ణ.